నమస్తే ఫ్రెండ్స్, మనం ఇప్పుడు అహ్మద్గూడకు సంబంధించిన డబుల్ బెడ్రూమ్ దగ్గర ఉన్నాము. ఇక్కడ మనకు అందిన సమాచారం ప్రకారము ఎన్నో అవకతవకలు జరుగుతున్నాయనేసి సమాచారం అందడం జరిగింది. సో మనం ఇప్పుడు లోపలికి వెళ్ళి చూసుకుందాం, అసలు లోపల ఏం జరుగుతుంది, అసలు ఎలాంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి అనేది మనం ఒకసారి లోపలికి వెళ్ళేసి లోపల అధికారులు ఉంటారు, అది అధికారులను కనుక్కొని ఏ విషయం జరుగుతుంది అనేది తెలుసుకుందాం. రండి లోపల. ఇది మనము 22వ బ్లాక్లోకి వచ్చాము. 22వ బ్లాక్కు సంబంధించి ఇక్కడ అధికారులు ఉంటారు. ఇక్కడ ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళను మనం కనుక్కున్నామో సరే ఇక్కడ ఏం జరుగుతుంది అనే విషయాన్ని పూర్తిగా కూడా మనం తెలుసుకుందాం. సో ఇక్కడ సార్ మేడము కొంచెం అధికారులు వేరే వాళ్ళతో మాట్లాడుతున్నారు, కొంచెం మనం వెయిట్ చేస్తాము. చెప్పండి సార్. అంటే ఏదో లెటర్స్ అనేది మీరు తీసుకుంటున్నారంట, దేనికోసం తీసుకుంటున్నారు? మాది బ్లాక్ నెంబర్ 2, నేను కూడా ఒక లబ్ధిదారుని. సో దానికి సంబంధించి ఇప్పుడు మాకు గ్రూప్లో ఒక లెటర్ పెట్టారు. మేము 108 మంది కుటుంబ సభ్యులను కూడా మేము ఇక్కడ తీసుకుంటున్నాము, మేము ఈ లెటర్ సబ్మిట్ చేస్తున్నాం అనేసి గ్రూప్లో పెట్టారు. దీనికి సంబంధించి ఎవరైతే మేడం అంటే ఇక్కడ ఆ మేడంను కలుద్దామనేసి మేము ఇంటికి రావడం జరిగింది. ఎవరు మేడం లలిత గారు అండి. సో లలిత గారు దేనికోసం అనేసి ఈ లెటర్స్ అనేది తీసుకుంటున్నారు, కొంచెం ఏమైనా వివరంగా మీరు తీయగలుగుతారా సార్? కొంచెం వివరణ అనేది ఏమీ లేదు, కానీ ఏంటంటే లబ్ధిదారులు సొంతంగా వాళ్ళ దాంట్లో వాళ్ళు భద్రపరుచుకుంటారు అని చెప్పే ఉద్దేశం. నేను నా వాయిస్ తీసుకున్న లెక్కదారు ఏఈ గారు ఉండే ఎక్కుదాంగా. ఓకే, అంటే ఇప్పుడు ఏది కూడా పని కంప్లీట్ కాకుండానే వాళ్ళంతలో వాళ్ళు బాధ్యత వహించాలనేది ఇది లెటర్ తీసుకునే సారాంశం అండి. అది నేను చెప్పలేను, అది మీరు ఏఈ గారు అన్నాడు. ఏఈ గారు తోటి మాట్లాడడానికి అనేసి ఇక్కడ ఉన్న అధికారులు చెప్తున్నారు. కొంచెం మీరు ఏఈ గారి నంబర్ ఇస్తే మేము కొంచెం ఏఈ గారితో అనేది ఇప్పుడే మాట్లాడతాము. ఒకసారి నంబర్ ఇవ్వండి. ఏఈ గారి నంబర్ తీసుకొని వాళ్ళని కాంటాక్ట్ చేసేసి అసలు వాళ్ళు ఏం చెప్తారు, ఎందుకోసం మీ లెటర్లు తీసుకుంటున్నారు అనే విషయాన్ని కూడా మనం ఇప్పుడు బటాబాయిలు చేస్తాము. ఇదే కాకుండా ఇక్కడ అనధికారికంగా డబ్బులు వసూలు చేస్తున్నారనే విషయం కూడా మనకు వీడియో రూపంలో వచ్చింది ఈరోజు. దాన్ని కూడా ఏంటిది, అసలు ఏం జరుగుతుంది, ఎవరెవరు ఏమేం పైసలు వసూలు చేస్తున్నారు, దేనికోసం వసూలు చేస్తున్నారు, ప్రభుత్వం ఉచితంగా ఇల్లు ఇస్తుంది అని చెప్పిండ్రు, కానీ ఇక్కడ వసూళ్ల దందా అనేది ఒకటి నడుస్తుంది అనేది వీడియో రూపంగా వచ్చింది. దీన్ని కూడా ఏంటిదో ఈరోజు పూర్తిగా మీ అందరికీ కూడా చూపించే ప్రయత్నం నేను చేస్తాను. నమస్కారం లలిత మేడం గారు. నా పేరు సందీప్ అండి, నేను 2nd బ్లాక్ కు సంబంధించి 306 లబ్ధిదారుణ్ణి. మీరు ఒక సంతకం అనేది పెట్టాలి కంపల్సరీ, లేకపోతే మీరు మీ ఇంట్లోకి ప్రవేశించకూడదు అనేసి, ఒక గేట్లకు కూడా రావద్దు అనేసి ఒక నిబంధన పెట్టారంట. విను మొత్తం విను. ఇళ్లకు ప్రవేశించకూడదు కాదు, సెక్యూరిటీ వాళ్ళు లేరు, కొంతమంది వాళ్ళు తీసుకున్నారు ఇల్లు వేసుకుంటున్నారు. అయితే ఆల్రెడీ మాకు రాసిస్తుంది, మేము చూసుకుంటాం మా బ్లాక్ లో మరి. ఇప్పుడు మా దగ్గరికి ఎవరు వస్తున్నారో మాకు ఎట్లా తెలుస్తుంది మీరు రాసివ్వకుండా? రాసివ్వని వాళ్ళు ఈ మొత్తం వాటర్ అదంతా వచ్చి మాకు మేము హ్యాండ్ ఓవర్ చేసే వరకు రాకండి, లేకపోతే ఎవరెవరు వస్తున్నారు పోతున్నారు జరుగుతుంది. ఓకే, అయితే మేడం గారు మా యొక్క చిన్న ప్రశ్నలు అండి. ఎందుకనంటే ఇప్పుడు ఏదైతే సంతకం పెట్టేది ఉందో దానికి సంబంధించి మాకున్న కొన్ని ప్రశ్నలకు కొంచెం సంతకం గురించి నేను చెప్తా. సంతకం ఏమి కాదు, ఒకటి ఏంటిదనంటే లోపల ఇంటర్నల్ ఫైరింగ్ ఉన్నదా లేదా అన్నది ఒకటి. ఓకే, రిజిస్టర్ లో సంతకం ఎందుకు అని అంటే ఆ ఉన్నదా కొంతమంది పోయినాయంట, అది ఎవరు ఉంటాయని చెప్పి మీరు చెప్తే పోయిన ఏం చేయాలని ఇస్తాం, అది ఒకటి ఇచ్చు. అంటే కొన్ని బ్లాక్ లో వాళ్ళు తీసుకుంటారు. ఎగ్జాంపుల్ ఈ 22 బ్లాక్ వాళ్ళు తీసుకున్నారు, మేము తీసుకుంటామని. అట్లా బ్లాక్ వాళ్ళు కూడా వాళ్ళ
వాళ్ళు తీసుకున్నాం మేము గృహప్రవేశం సరే ఎవరి ఇష్టం వాళ్ళది, దాని గురించి నేను అట్లా మీరు కూడా రాస్తే మీకు కూడా ఇచ్చేస్తాము. లేదు వద్దని అనుకుంటే మాత్రం ఇప్పుడు వస్తే అందరినీ మాకు ఎవరు వస్తున్నారో అర్థం కావట్లేదు ఫస్ట్. ఓకే 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 థ్యాంక్ యూ మేడం. అయితే మాకు ఇప్పుడు మీ ద్వారా స్పష్టంగా అర్థమైన విషయం ఏంటిది అని అంటే, ఏదైతే రూమ్స్ ఉన్నాయో దాంట్లో మీకు కరెంటు సప్లై అవుతుందా లేదా, ఇన్ కేస్ సప్లై అయితే దానికి సంబంధించి డౌట్. ఓకే మేడం, దానికి సంబంధించి మాకు అదే మేడం ఒక్క నిమిషం నాది కొంచెం కంప్లీట్ కానివ్వండి మేడం. దానికి సంబంధించి వైరింగ్ అంతా క్లియర్ ఉంది అనేసి మీకు లెటర్ హ్యాండ్ ఓవర్ చేయాలి. మా దాంట్లో వైరింగ్ అదంతా క్లియర్ గా ఉంది అనేసి సంతకం పెట్టేది ఇది ఒక పాయింట్. రెండో పాయింట్ అదే మేడం, రెండో పాయింట్ మీరు చెప్పింది ఏంటిది అని అంటే, ఎవరన్నా వాళ్ళ ఇంట్ల గృహాలలో వాళ్ళు దిగాలి అని అనుకుంటే వాళ్ళు వచ్చేసి సపరేట్ గా మీకు లెటర్ ఇచ్చేసి మేము మా గృహాలలో దిగుతున్నాం అనేసి మీకు లెటర్. అయితే ఇక్కడ మాకు సర్క్యులేట్ ఏదైతే సర్క్యులేట్ అవుతుందో ఆ విషయం మీకు నేను చెప్తున్నాను మేడం. మా బుకింగ్ కు సంబంధించి చెప్పలేను, అందుకే మీరు అడగకముందే నేను చెప్పినాను కదా. నేను చెప్తే ఓకే ఓకే మేడం, రెస్పాన్సిబుల్ అవుతా. రైట్ మేడం. నేను ఎందుకనంటే నేను ఒక మీడియా విలేకరును. సో ఇప్పుడే నేను వచ్చేసి చెప్పినాను కదా, మీరు చెప్పారు. అయితే ఇప్పుడు అనుకోండి దానికి నేనే చెప్పగలుగుతాను. మీరు బాధ్యులు కారు. కరెక్టే మేడం, కరెక్ట్ మేడం, మీరు కరెక్టే చెప్పారు. సో మీరు బాధ్యులు కారు. నాకు తెలియదు, ఒక బెనిఫిషియరీ అనుకోని నేను చెప్పిన ఇప్పుడు. ఓకే మేడం. అయితే ఇక్కడ మిస్ఇన్ఫర్మేషన్ వల్ల ఏం జరుగుతుంది అని అంటే మేడం, పూర్తిగా కూడా మేము మొత్తం హ్యాండ్ ఓవర్ చేసుకుంటాం అనే విధంగా ఎవరైతే ఇన్ఛార్జ్ చేస్తున్నారో వాళ్ళు లెటర్ రాసేసి ఇస్తున్నారో, ఇప్పుడు మీ అధికారులు ఎవరైతే ఇక్కడ ఉన్నారో వాళ్ళకు ప్రీవియస్ ఎవరైతే మీకు రాసిచ్చారో ఆ లెటర్ చూపియండి అని అంటే, వితౌట్ మీ ఇన్ఫర్మేషన్ మేము ఆ లెటర్లు చూపించడానికి వీల్లేదు అనేసి మీ అధికారులు ఇక్కడ ఎవరైతే కూర్చున్నారో వాళ్ళు చెప్పడం జరిగింది అన్నట్టు. లెటర్ ఏముండదు దాంట్లో. ఈ పలానా బ్లాక్ బ్లాక్ నెంబర్ 2 అన్నారు కదా మీరు, 2 కూడా మేము గృహప్రవేశాలు చేసుకుంటాము, మేము తీసుకుంటాము. అవును మేడం, దొంగతనాలు జరిగితే మేమే ఎట్లా బాధ్యులం అనేసి. రైట్, కరెక్ట్ మేడం. అయితే ఇక్కడ ఎవరైతే ఇక్కడ మా పాయింట్ అయితే మేడం, మా పాయింట్ ఏందో కూడా చెప్పండి మేడం, చెప్పండి. మా పాయింట్ కూడా మీకు చెప్పాలనుకుంటున్నాము. ఇప్పుడు 108 కుటుంబాలల్లా మాకు అంటే నా కుటుంబం మేడం, మిగతా 107 కుటుంబాలను వదిలేయండి, 107 కుటుంబాలను వదిలేయండి. ఎక్సెప్ట్ నా ఫ్యామిలీ గురించి మాట్లాడుతున్నాను. నాకు పూర్తి సౌకర్యం వచ్చిన తర్వాతనే నేను తీసుకుంటాను. అటువంటిప్పుడు 108 అదే మేడం 108 కుటుంబాలకు సంబంధించి మేమందరం కూడా అంగీకారం తెలుపుతున్నాము అని సంతకం పెట్టుడు ఎక్కడ వరకు సబబు కాదు. ఇంట్లో వరకు అవసరం లేదు. ఇంట్లో గృహప్రవేశాలు చేసుకోవడానికి అది వర్తించదు. కానీ ఇది కూడా ఒక నిమిషం నేను చెప్పేది వినండి. ఇంటర్నల్ వైరింగ్ ఎందుకు చెప్పినామనంటే, మొన్న ఫుల్ వర్షాలు పడ్డాయి. ఇప్పుడు రావాలంటే యాక్చువల్ గా దీంట్లో ప్రోగ్రామ్ పెట్టినాం మేము అందరినీ రమ్మని. కానీ వర్షాలలో బయటకు వెళ్ళొద్దని మా కమిషనర్ మేడమే అందరికి చెప్పింది. అందుకని మేము రావద్దని. ఎవరైనా ఇప్పుడు సపోజ్ మీరు ఎక్కడో ఉన్నారు, మేము రాలేము, మా ఇంట్లో వైరింగ్ ఉందని ఇంతకు చూసుకొని ఉంటారు కదా, వాళ్ళ తరఫున మేము వీళ్ళని ఏమని చెప్పినాం. ఎవరో నలుగురు కోసం. ఓకే ఓకే మేడం, రిప్రజెంటేటివ్లు ఎవరైతే ఆ రోజు పెట్టుకున్నారో వాళ్ళ నలుగురిని మీతో కోఆర్డినేట్ చేసుకొని ఉన్నాయని చెప్పి రాసిపోమన్నాం. ఎందుకంటే చేయాలంటే ఇంకా నెలైనా కాదు అది. అది అక్కడ జరిగింది. ఇక మీకు ఎట్లా అర్థమైతే నాకు తెలియదు కానీ. ఓకే మేడం, ఓకే అండి, ఓకే థ్యాంక్ యూ మేడం. చాలా చెప్పండి మేడం. కూడా ఇక్కడ ఈ బ్లాకులు హ్యాండ్ ఓవర్ చేసుకుంటున్నామని ఎందుకు రాసివ్వమని అంటున్నామని అంటే, మాకు ఆ బ్లాకులు ఆ పక్కన ఉన్న బ్లాకులను కూడా వీళ్ళు చూసుకోవాలి. రేపు మాకు తుంపుటలు ఏం జరిగిందంటే, బ్లాక్ నెంబర్ ఎగ్జాంపుల్ బ్లాక్ నెంబర్ 5 వాళ్ళు బెనిఫిషరీ దొంగతనం చేసిండు. వైరింగ్ తెంపకపోయిండు, రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు తర్వాత అయినను. కానీ ఇప్పుడు దొరకకపోతే అయితే ఇక్కడ నాకు వచ్చిన ఒక చిన్న ప్రశ్న మేడం, దానికి కూడా కాస్త స్పష్టంగా మీరు సమాధానం చెప్పండి. ఇప్పుడు ఎవరైతే బ్లాక్ కు సంబంధించిన ఇన్ఛార్జెస్ ఉన్నారో వాళ్ళ ద్వారా మీరు పూర్తిగా అంటే మేము ఈ బ్లాక్ కు సంబంధించి మేము హ్యాండ్ ఓవర్ చేసుకుంటున్నాం అనేసి ఒక లెటర్ తీసుకుంటున్నాం అనేసి ఇప్పుడు మీ మాటల ద్వారా మాకు అర్థమైంది. ఓకేనా మేడం? సో ఇన్ కేస్ అదే మేడం నా ప్రశ్న కొంచెం కంప్లీట్ చేయండి మేడం. సో ఇప్పుడు దానికి సంబంధించి ఒకవేళ అంటే ఇప్పుడు ఎవరైతే ఇన్ఛార్జెస్ XYZ అనేసి మెంబర్స్ ఎవరైతే ఉన్నారో
పూర్తి బాధ్యత ఆ ఇన్ఛార్జెస్ పైనే పడుతుంది. రేపటి నాడు మీకు లెటర్ హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత అందులో ఏది పైన కానీ ఆ పూర్తి బాధ్యత ఈ ఎవరైతే మీకు లెటర్ హ్యాండ్ ఓవర్ చేసారో వాళ్ళ పైనే పడుతుంది. అవును అవును. మరి ఓకే మేడం. సెక్యూరిటీ కూడా ఎక్కువ లేరు, ఇంత మందిని చూసుకోలేరు. 4000 మందిని చూసుకోవాలంటే అయ్యే పని కాదు కదా. ఓకే మేడం. ఓకే బ్లాకులు వాళ్ళు చూసుకుంటారని లేదంటే ఎవరు రాకుంటుంటే ఆ 4 సెక్యూరిటీ అన్న చూసుకుంటారు. అర్థమైందా మీకు ఇక్కడ? అర్థమైంది మేడం, అర్థమైంది. వాళ్ళంతా చూసుకోవాలి, లేకపోతే కొన్ని రోజులు రాకుండా ఉండాలి అన్నయ్యేదాకా. ఓకే మేడం. ఓకే అండి, థ్యాంక్ యూ మేడం. మీ విలువైన సమయం మాకు కేటాయించినందుకు, మాకు చక్కటి సమాచారం అందించినందుకు ధన్యవాదాలు మేడం. థ్యాంక్ యూ. అంతే, సెక్యూరిటీ పర్పస్, వేరే ఏం లేదు ఇక్కడ. ఓకే మేడం, మాకు ఇప్పుడు మీ మాటల ద్వారా స్పష్టంగా అర్థమైంది ఏంటిది అని అంటే ఇక్కడ సెక్యూరిటీకి ఇబ్బంది ఉంది అనేది స్పష్టంగా మీ మాటల ద్వారా అర్థమైంది. సో దీనికి సంబంధించి పై అధికారులతోటి మేము ఈ వార్తను ఖచ్చితంగా పై అధికారులతోటి చర్చించి వివరణ తీసుకుంటామండి. మేడం గారు, ఇదే విషయం పైన ఒక చిన్న ప్రశ్న మళ్ళొకటి లేవనెత్తాల్సి వస్తుంది. ఇది 2016 మొదలుపెట్టిన బిల్డింగ్ 2016 నుంచి 2024 వరకు వచ్చాము. సో ఇన్ని సంవత్సరాలల్లా ఎన్నడూ ఇక్కడ దొంగతనం జరిగింది, ఇప్పుడే ఎందుకోసం అయితే దొంగతనం జరుగుతుంది. 2016 సంవత్సరంలో ఇక్కడ శంకుస్థాపన జరిగింది. డబుల్ బెడ్రూమ్ కట్టాలనేసి శంకుస్థాపన 2016 సంవత్సరంలో శంకుస్థాపన జరిగింది. అప్పటి నుంచి ఇక్కడ డబుల్ బెడ్రూమ్ దగ్గర వర్క్ స్టార్ట్ అయింది, వర్క్ రన్ అవుతా ఉంది. సో ఇప్పటి వరకు కూడా ఎన్నడూ ఇక్కడ దొంగతనం చెయ్యండి, ఇప్పుడే ఎందుకోసం అనేసి దొంగతనం ఇక్కడ జరుగుతుంది. మీ యొక్క సమాధానం ఏంటి మేడం? ఇప్పుడు ఎప్పుడు దొరికితేనే దొంగ ఎవరైనా కానీ. మేడం చూసుకుంటా దొరికింది కాబట్టి ఆయన మీద కంప్లైంట్ ఇచ్చినాం. ఇక్కడ ఎవరో దొరుకుతలేరు కాబట్టి అందరినీ అనుమానించాల్సిన పరిస్థితి వస్తుంది. ఇప్పుడు ఎవరు వస్తే ఏం పోతుందో అని. ఓకే మేడం, ఇప్పుడు ఇంతమంది వ్యక్తులు ఇక్కడ రావడానికి ముఖ్య కారణం ఏంటిది మేడం? వాళ్ళకి ఇచ్చినాం కదా. అయితే అలాట్మెంట్ అయిపోయినప్పుడు అన్ని వాళ్ళకి అయిపోయి హ్యాండ్ ఓవర్ చేసి ఉంటే, మొత్తం ఫెసిలిటీస్ వచ్చినాక హ్యాండ్ ఓవర్ చేసి ఉంటే గోలంటూ ఉండేది కాదు. డిలే అయింది. అప్పుడు ఆ గవర్నమెంట్, ఎలక్షన్లు, అన్ని రకరకాల కారణాలు ఉన్నాయి. ఒక కారణం అని చెప్పలేం కదా. ఇప్పుడు అయిపోయింది. మొన్న ఒక రోజు వాటర్ జూన్ లో ఇప్పుడు వచ్చేసి అన్నారు రేపు. ఆ రోజు యాక్చువల్ గా మా మదర్ ని పెంచడే ఉండే తెల్లవారి. ఆ రోజు రేపే ఇచ్చారంటే అప్పుడు మేము అప్పటికప్పుడు ఏదో జేసీబీ పెట్టి తీసి పెడితే ఎవరి డిపార్ట్మెంట్ ప్రాబ్లం వాళ్ళకు ఉన్నాయి, మనం ఎట్లా చెప్పగలుగుతాం కానీ. ఓకే మేడం, చాలా సంతోషం మేడం, మీతో చాలా చక్కటి వివరాలు ఇచ్చారు. సో మళ్ళీ ఏదన్నా మాకు కానీ ఇన్ఫర్మేషన్ వచ్చుంటే మిమ్మల్ని సంప్రదించే ప్రయత్నం మళ్ళీ ఒకసారి చేస్తామండి. మేడం నేను ప్రెస్ మేడం యాజ్ యూజువల్ నేను బెనిఫిషియర్ను యాజ్ యూజువల్ ప్రెస్ రిపోర్టర్ను మేడం నేను. సో రెండింటికి సంబంధించి మేడం నాది బ్లాక్ నంబర్ 2 ఫ్లాట్ నంబర్ 306. నా పేరు సందీప్ అండి. అర్థమైంది కదా, ఇక్కడ ఎవరిని రావద్దనడానికి లేదు. బెనిఫిషరీలు రావచ్చు, కాకపోతే ఇక్కడ సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉన్నది. దానివల్ల కొంచెం మేము కూడా కంట్రోల్ చేయాల్సి వస్తుంది తప్పనిసరి, అంతే, ఏం లేదు. ఓకే మేడం, చాలా ధన్యవాదాలు మేడం, మీరు చక్కటి వివరణ ఇచ్చారు. మళ్ళీ ఏదన్నా సమస్య ఉంటే కానీ మీకు మేము సంప్రదించడానికి ప్రయత్నిస్తాం మేడం. ధన్యవాదాలు మేడం. ఇప్పుడు మనం ఇంకొక లబ్ధిదారులతో మాట్లాడే ప్రయత్నం చేస్తుంది. మీ పేరమ్మా? మాది ఫస్ట్ అపార్ట్మెంట్ 9 గోడలన్నీ ఇట్లా పడి ఉన్నాయి, వాటర్ ఉన్నాయి. ఆ మేడం వచ్చి అడిగితే ఎవరిని పంపించారు, వాళ్ళ దగ్గర పోయి పేపర్ రాసి ఇక్కడ సమస్య మొత్తం కరెంట్ ఉండదు కానీ అది తర్వాత చూస్తాం మేము, తర్వాత అని చెప్పారు. గోడల దగ్గర వాటర్ వస్తుంది, పాకుడు అదంతా ఉంది, విండోస్ అవన్నీ పనిచేయాలి, అది చేపిస్తానని అడగడానికి వచ్చింది. అంటే ఇప్పుడు మీ దగ్గర కూడా ఏమన్నా సంతకాలు అనేది సేకరించిందా? మీరు కూడా ఏమన్నా సంతకాలు ఇల్లు హ్యాండ్ ఓవర్ చేసుకోవాలి, మీకు మీటర్ అయిపోయింది, చెక్ చేసుకోండి బోర్డ్స్ అవన్నీ అని అన్నారు. వచ్చి సంతకం పెట్టారు. అయితే మరి మీరు సంతకం పెట్టారా? మీరు మీ ఇంటిని హ్యాండ్ ఓవర్ చేసుకుంటున్నారా? మీరు కానీ సంతకం ఏం పెట్టలేదండి, నా ఇల్లు అట్లా ఉంది కదా, నేను ఏం చేయాలనేది నాకు అర్థం కాక ఇంకా సంతకం పెట్టలేదు, అడుగుదామని వచ్చింది. ఓకే ఓకే, ఇంకా మిగతా వాళ్ళు కూడా ఉన్నారండి, వాళ్ళతో కూడా ఒకసారి మాట్లాడి చూసాము. మీరు వచ్చారు కదన్నా, మీరు దేనికోసం వచ్చింది? మా బ్లాక్ లో వైరింగ్ ప్రాబ్లం ఉంది. ఈ గవర్నమెంట్ వాళ్ళు చేయమంటే ఎప్పుడు చేస్తారో అర్థమవుతుంది. మేమే మంచి 200, 300 వేసుకొని వైరింగ్ చేస్తున్నాం అనుకుంటున్నాం. ఎందుకంటే మేము బయట కిరాయి కట్టలేకపోతున్నాం. ఓకే, ఒక 500తో నాకు ఇబ్బంది ఏం లేదు. పోయి రావడానికి రోజు నాకు 500 ఖర్చు అవుతుంది. ఒక 500 ఇవ్వడానికి నాకు ఇబ్బంది లేదు. ఓకే,
సో వాళ్ళు ఇంకా గవర్నమెంట్ చేపించినప్పుడు అయితే మీకు ఇప్పుడు ఏదైతే మీరు జోబులో నుంచి పైసలు వేసుకొని మీరు చేసుకుంటున్నా అనేసి మీ యొక్క సమాధానం. ఒక 500 వేసుకోవడానికి నాకు ఇబ్బంది లేదండి. మీ దగ్గర ఇబ్బంది లేదు, మీరు కష్టపడతారు కాబట్టి మీకు ఇబ్బంది లేదు. కొంతమంది ముసలోళ్ళు ఉంటారు, మరి వాళ్ళకు ఏ దారి ఉండదు, వాళ్ళు పెన్షన్ పైన బతుకుతూ ఉంటారు. అటువంటి వాళ్ళు కూడా మన లబ్ధిదారులలో ఉన్నారు కాబట్టి ఒకవేళ మరి వాళ్ళ దగ్గర నుంచి కూడా మీరు వసూలు చేస్తున్నారా, లేకుంటే మీరే అన్నిటికీ కలిపి? ఎవరితో నాకు సంబంధం లేదు, మా ఇంటి వరకు నేను మాట్లాడుకుంటున్నాను. మీ ఇంటి మటుకు మీరు చేసేసుకుంటున్నారు, మీకు కావాల్సిన పని అనేది మీరు చేసుకుంటున్నారు. నాకు వైరింగ్ ప్రాబ్లం ఉంది, నేను చేయించుకుంటున్నాను. ఓకే, అంటే ఇక్కడ మీరు ప్రత్యక్షంగా చూడొచ్చు, ఇక్కడ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పనులు తొందరగా చేయలేకపోవడం వల్ల ఇక్కడ ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో ఆ లబ్ధిదారులే వాళ్ళ సొంత డబ్బులతోటి ఇక్కడ వాళ్ళ పనులు చేసుకునే స్థితికి దిగజారిపోయింది. మరి ప్రభుత్వము కళ్ళు మూసుకొని ఉన్నదా? మరి ఈ పనులు అనేది ఎప్పుడు నెరవేరుస్తారు? లబ్ధిదారులకు వాళ్ళ ఇంటికి గృహప్రవేశం చేసుకునే భాగ్యము ఎన్నడూ లభిస్తుంది. సో అన్నగారు మీరు ఎందుకోసం వచ్చారు? నా 33 బ్లాక్స్ అనేది నాకు చాలా ఇచ్చి 12 నెలలు అయింది. 12 మంత్స్ నుంచి తిరుగుతున్నా ఏదో దేవుడి వల్ల 12 నెలలు తిరుగుతున్నాను. అయితే ఇక్కడ 12 నెలల నుంచి కూడా అధికారులు అంటే ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళు చెప్పులు అడిగేలాగా తిరుగుతున్నా కానీ ఇప్పటి వరకు కూడా ఇక్కడ ఎలాంటి పనులు జరగలేదు. దీనికోసం ప్రతి ఒక్కరు కూడా రోజు నానా ఇబ్బందులు పడుకుంటా ఎంతో దూరం నుంచి దూర ప్రయాణం చేసుకొని ఇక్కడికి వాళ్ళ పనులు అన్ని వదిలిపెట్టుకొని వాళ్ళ కష్టార్జితాన్ని వదిలిపెట్టుకొని వాళ్ళు ప్రయాణించడం జరుగుతున్నది. మరి ఈ డబల్ బెడ్రూమ్ బాధలు తీరేది ఎప్పుడు? ఎన్నడూ ప్రభుత్వం దీనికి మోక్షం చూపిస్తుంది. ఇక్కడ కొంతమంది బాధితులు ఆ కష్టాన్ని ఏదైతే కిరాయి కొంపలో నివసించలేకపోతున్నామో అనేసి వాళ్ళ బాధను వాళ్ళ మాటల రూపంలోనే మనం విన్నాము. మాకు ఇక్కడ డబ్బులు కూడా ఎవరు అడగట్లేదు, కూడా ఇక్కడ డబ్బులు మాకు ఎవరు అడగలేదు. మేమే ముందుకు వచ్చి మా ఇళ్ళకు మేము పెట్టుకుంటున్నాం అంతే. మీరు అంటే ఇప్పుడు ప్రభుత్వము సిద్ధంగా ఉంది, మేము అన్ని పనులు చేసేయడానికి మేము సిద్ధంగా ఉన్నదనేది ప్రభుత్వమే చెప్తుంది. మరి ప్రభుత్వం ఇచ్చేంత వరకు కూడా మీరు ఓపిక పట్టుకోకుండా మీ అందరూ మీరు డబ్బులు వేసుకొని పనులు చేయించుకుంటున్నారు. మీ యొక్క పాయింట్ అక్కడ ఎవరు డబ్బులు మమ్మల్ని అడగట్లేదు, ఎవరు ఇంత ఇవ్వమని అంత ఇవ్వమని మాకు ఎవరు డిమాండ్ చేస్తారు. అయితే కొన్ని వీడియోస్ మరి సర్క్యులేట్ అవుతా ఉన్నాయి. అది మాకు తెలియదు. అంటే బయట వాళ్ళకని కాదు, కొన్ని వీడియోస్ అనేది ఇక్కడ సర్క్యులేట్ అవుతుంది. మాకు కూడా ఇన్ఫర్మేషన్ వచ్చింది. అలాంటి డబ్బులు వసూలు చేస్తున్నారు. ప్లస్ ఎవరైతే మీటర్లు ఫిట్టింగ్ చేసే వాళ్ళు ఉన్నారో వాళ్ళ కోసం వాళ్ళకి తిండి కట్టేసి వాళ్ళకి చాయ్ పైసలు అనేది పైసలు వసూలు చేస్తున్నారు అనేది మాకు వీడియోస్. నాకు మీటర్ ఫిట్ చేస్తున్నప్పుడు నేను చాయ్ పైసలు కూడా ఇవ్వద్దంటే అది కష్టం. చాయ్ పైసలు వాళ్ళ ఇష్టపూర్వకంగా ఇస్తున్నాం. ఉదాహరణకు నా బిల్డింగ్ ఉంది, నా బ్లాక్ ఉంది, నాకు మీటర్ ఫిట్ చేసిన ఆయనకు నేను నా ఇష్టపూర్వకంగా 10 రూపాయలు ఇస్తాను, నేను 1,00,000 రూపాయలు ఇస్తాను, అది నా ఇష్టం. ఎవరు మాత్రం అధికారులు డబ్బులు అయితే ఇక్కడ 200 చొప్పున పైసలు వాళ్ళకి ఇవ్వాలి. వాళ్ళకి మేము తిండి పెడుతున్నాము, వాళ్ళకి మేము చాయ్ పెడుతున్నాము, వాళ్ళకు సకల సౌకర్యాలు తీసుకుంటున్నాము అనేసి ప్రతి ఒక్క బిల్డింగ్ దగ్గర నుంచి కూడా ఆ గ్రూప్ కు సంబంధించి అంటే 108 కుటుంబాలకు సంబంధించి ప్రతి ఒక్క ఇంటికి 200 చొప్పున పైసలు వసూలు చేస్తున్నారంట. డిమాండ్ ఎవరు చేయలేదు సార్, మా సంతోషంగా మేము ఇచ్చుకుంటున్నాం. అంటే సంతోషంగా మీరు ఇస్తున్నారు అనేసి మీరు చెప్తున్నారు. అంటే అందరికీ కూడా సంతోషపూర్వకంగా ఇస్తున్నారా, లేకుంటే ఇది మేము ఇస్తున్నాం కాబట్టి మీరు కూడా ఇవ్వాలి అనేసి? అలాంటిది నిన్న 78 ముస్లింలు వచ్చి ఇద్దరు అయ్యా మా దగ్గర రూపాయి లేదంటే మేము సైన్ అమ్మ మేము కలుపుతున్నాం. అది మీరు 200 మీరు వాళ్ళ కోసం అనేసి మీరు ఎందుకోసం అంటే మీరు డబ్బులు కలిసారు కదా మీకోసం అనేది. వైరింగ్ లేవు కదా సార్, మీ వైరింగ్ కోసం అనేది. అయితే మరి ఈ మీ వైరింగ్ లేదనేసే విషయము మీరు ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయినా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకుపోయినా? 11 నెలలు తీసుకెళ్తున్నాం సార్. 11 నెలల నుంచి ప్రభుత్వం. మరి ప్రభుత్వం మీకు ఎలాంటి సమాధానం చెప్తుంది దీనికి సంబంధించి? దీనికి సంబంధమే ఏం లేదు సార్, దీనికి ఏ సమాధానం వస్తలేదు సార్. ఇప్పుడు మీరు ఒక అధికారే కదండి సార్, తీయండి ఒకసారి. ఇక్కడ వీళ్ళు చెప్పేది ఏంటి అంటే 200 రూపాయలు చొప్పున వీళ్ళే డబ్బులు వేసుకొని ఇక్కడ వైరింగ్ చేసుకుంటా అనేసి వాళ్ళు సమాధానం చెప్తున్నారు.
సో మీరు ఇక్కడ ఉన్న ఒక ఇన్స్పెక్టర్ గారు కాబట్టి మీ సమాధానం ఏంటిది? వాళ్ళు చేసుకునే ఈ ప్రయత్నం అంటే వాళ్ళు డబ్బులు వేసుకొని వాళ్ళు వైరింగ్ చేసుకుంటారు కాబట్టి ప్రభుత్వము వాళ్ళు వైరింగ్ చేసుకోమని మేము వాళ్ళకు చెప్పలేదు. వాళ్ళు మేమే డిపార్ట్మెంటల్గా ఇదివరకు చేసిపోయిన కంపెనీ వాళ్ళతోనే టీఈసీ వాళ్ళతోనే మేము చేయిస్తున్నాం. ఓకే. సో ఇక్కడ మనము స్పష్టంగా తెలుసుకోవచ్చు ప్రభుత్వం వాళ్ళ పైసలతోటి మేమే చేయిస్తున్నాం అనేది ప్రభుత్వ అధికారి మనకి ఇక్కడ చెప్పడం జరుగుతుంది. కానీ ప్రజలు ఆత్రం అంటే ఆగలేక వాళ్ళంతలో వాళ్ళు పైసలు వేసుకొని వాళ్ళ ఆత్రంగా వీళ్ళు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. స్పష్టంగా ఇక్కడ మనకు గవర్నమెంట్ వాళ్ళు చెప్పే లెక్కేంటిది, మేమే ప్రతి ఒక్క పని కూడా మేము క్లియర్ కట్ గా మేమే చేసిస్తాం అనేసి ఇక్కడ ఉన్న అధికారులు మనకు చెప్పడం స్పష్టంగా మనకు తెలుస్తుంది. థ్యాంక్ యూ అన్నగారు. మీ పేరు అన్నగారు? సాయిలు అన్నగారు మన ఎప్పటి ఉన్నారు. అలాగే సార్ మీ పేరండి? వైఎస్ఆర్ గారు కూడా మనతోటి ఇప్పుడు అందుబాటులో ఉన్నారు. సో ప్రభుత్వ అధికారులు ఇక్కడ ఉన్నారు. వర్క్ ఇన్స్పెక్టర్ సార్ ఇక్కడ. సో ఇక్కడ ఏదైతే పనులు జరుగుతున్నాయో ఆ పనులకు సంబంధించి ఇక్కడ పూర్తిగా బాధ్యత వహించే వర్క్ ఇన్స్పెక్టర్ తన సొంతంగా చెప్పే విషయము పూర్తి పనులు కూడా వీలే చేస్తామనేసి మేము చెప్పడం జరిగింది. ప్రస్తుతానికి మనం ఇక్కడ డబుల్ బెడ్రూమ్కు సంబంధించిన బ్లాక్లో ఉన్నాము. సో ఇక్కడ మనకు అందిన సమాచారం ఏంటిది అని అంటే ఇక్కడ మీటర్లు ఫిట్ చేసే ఎవరైతే వ్యక్తులు ఉన్నారో వాళ్ళందరూ కూడా వీళ్ళ దగ్గర నుంచి వెళ్ళి 200 చొప్పున వసూలు చేస్తున్నారు అనే విషయము నాకు ఇప్పుడు రావడం జరిగింది. సో మనం ఒక్కసారి వీళ్ళతోటి తెలుసుకుందాం అసలు ఏం జరిగింది. ఎవరైతే ఇక్కడ కాంట్రాక్టర్లు మీటర్లు ఫిట్ చేసే కాంట్రాక్టర్స్ ఉన్నారో వాళ్ళతో కూడా మనం ఒకసారి తెలుసుకునే విషయం అనేటిది మనం చేద్దాము. ఇక్కడనే అందరు ఉన్నారు కాబట్టి ఇప్పుడే నేను ఈ వీడియోని అనేటిది రికార్డ్ చేస్తున్నాను. బ్రదర్ ఒకసారి సో చెప్పండి అమ్మా, మీరు ఎక్కడి నుంచి వెళ్ళి వచ్చారు? మీ దగ్గర నుంచి వెళ్ళి డబ్బుల రూపంలో ఎవరన్నా మిమ్మల్ని మీటర్ ఫిట్ చేయడానికి 100 రూపీస్ అడిగారు. తర్వాత మళ్ళీ 200 అడుగుతున్నారు. కూర్చున్నాం ఇక్కడ, అసలు ఏది అయితే లేదు ఇక్కడ పని. తిండి లేక వాన వర్షం పడుతుంది, పిల్లల్ని వదిలేసుకొని మేము ఇంత దూరం వస్తే ఒక్క పని కూడా చేస్తున్నారు ఇక్కడ. ఇక్కడ మీకు 200 చొప్పున ఇవ్వండి అంటే వసూలు చేసేటోళ్ళు ఎవరు? ఇదే కాకుండా మీకు ఎవరైతే ఫిట్టింగ్ చేసేటోళ్ళు ఉన్నారో వాళ్ళు మీ దగ్గర బలవంతంగా ఏమైనా డబ్బులు వసూలు చేసి ఫిట్టింగ్ చేసేటోళ్ళే అడుగుతున్నారు అని చెప్తున్నారు. మధ్యలో కరెక్ట్ గా ఎవరు గట్టిగా అడిగేది మాత్రం చెప్తలేరు. ఎవరు కరెక్ట్ గా చెప్తలేరు. ఇవాళ 200 అడుగుతారు, 500 అడుగుతారు, తర్వాత ఇంకా ఎక్కువ అడుగుతారు. ఎక్కడ నుంచి తెచ్చిస్తాం మేము? సో ఇప్పుడు మీరు లైవ్ గా చూడొచ్చు అండి. ఇక్కడ ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వీళ్ళు వాళ్ళ నోటి ద్వారా చెప్పేటిది ఏంటి అని అంటే 200 చొప్పున మాకు మీటర్ కు ఫిట్టింగ్ ఇస్తే మాత్రమే మేము ఈ మీటర్ అనేది ఫిట్ చేస్తాం అనేసి వాళ్ళే ఇక్కడ చెప్తా ఉన్నారు. బోర్ కూడా ఖరాబ్ అయిందంట, బోర్ కూడా చెప్పడానికి మన తర్వాత డబ్బులు కూడా అడుగుతారు అన్నట్టు తెలుస్తుంది మాకు. మరి చేసింది ఏంటి? వాళ్ళు ఒక్క డబ్బులు కూడా ఇవ్వద్దని అంటున్నారు, ఇంకా డబ్బులు అడుగుతున్నారు. మరి ఎట్లా మరి ఇట్లా చేస్తే మరి अभी आप कहाँ से आए भैया? एक सेकेंड, इन लोगों से भी बात करेंगे. वाराणसीगुड़ा से आए. आप लोगों कहने से कोई भी पैसे पूछे क्या? आप पूछे 100 रुपए दिए, लगाए 100 रुपए दियो, 100 रुपए दिए, मीटर लगाते बोले. इसके बाद लिया आधा घंटा वेट करे, इसके बाद बोले फिर 200 रुपए आके मीटर लगाते बोल रहे. नहीं तो चले गए. कौन है जो आपको पैसे पूछने वाले? जो कॉन्ट्रैक्टर है, नहीं तो दूसरे वाले कोई तो भी पहले थे फिर चल गए लगा, चले गए लोग. पहले थे उसके बाद चल गए. ఈయన హై కట్టిన బోరేనా బోరేనా మీరు మాట్లాడతారా? ఒకసారి మీకు ఎదురైన సమస్య ఏంటిది? మిమ్మల్ని ఎవరైతే అధికారులు ఉన్నారో లేదా ఎవరైతే ఫిట్టింగ్ చేసేటోళ్ళు ఉన్నారో వాళ్ళు మిమ్మల్ని ఏ రకంగా డబ్బులు వసూలు చేయడానికి ప్రయత్నం చేశారు?
అంటే వాళ్ళు డైరెక్ట్ గా అడగట్లేదు, మా గ్రూప్లతోటే వాట్సాప్ చేస్తాం. ఓకే, డైరెక్ట్ గా మా దాంట్లోకి 200 అయితేనే నీళ్ళకు అని చెప్పేసి మేము కూడా వేయడానికి సిద్ధపడ్డాము. అయినా కూడా వాళ్ళు తీసుకోవట్లేదు, చేయరాట. అవసరమైతే రేపు రండి, లేకుంటే ఏ మేడం అడుక్కోండి. మీరు అక్కడికి పోతే ఇక్కడికి పోతే ఎంత ఖర్చు అవుతుంది, సేమ్ అవుతుంది అన్నట్టు మాట్లాడుతున్నాం. ఇప్పుడు మనకు ఒక్కొక్క బ్లాక్ కు సంబంధించి 108 కుటుంబాలు ఉంటాయి. ఒకవేళ 200 చొప్పున కానీ ప్రతి ఒక్క వ్యక్తి దగ్గర కూడా, లబ్ధిదారుల దగ్గర కూడా వసూలు చేస్తే 21,600 రూపాయల నిధులు అనేది ఇక్కడ కలెక్ట్ చేయడం జరుగుతుంది. సో ఒకవేళ 100 రూపాయల చొప్పున కూడా వాళ్ళు వసూలు చేస్తే 10,800 రూపాయల చొప్పున ఇక్కడ వసూలు అవుతుంది. అంటే ఇప్పుడు ప్రభుత్వ అధికారులు ఎవరైతే ఇక్కడ ఉన్నారో, ఎవరైతే ప్రభుత్వం ద్వారా పనులు చేస్తున్నారో, వీళ్ళు లంచగొండితనానికి అలవాటు పడిపోయారు. వీళ్ళకు డబ్బులు ఇస్తేనే కానీ పని చెయ్యము అనేసే విధంగా వాళ్ళు తయారైపోయారు. దీనికి ప్రభుత్వం పూర్తి బాధ్యత వహించాలి. ప్రభుత్వము తక్షణమే దీనిపైన చర్య తీసుకోవాలి. ఎలాంటి అవినీతి ఇక్కడ జరగకుండా ప్రభుత్వం ముందడుగేయాలి. ఆన్ చేస్తానమ్మా, ఒక నిమిషం అధికారులతో ఉన్నాము. మనం ఒకసారి అధికారులనే తెలుసుకుందాము. 200 చొప్పున ఇస్తేనే మేము మీటర్లు చేస్తామనేసి లబ్ధిదారులతో అన్నారంట. దీనికి మీరు సమాధానం ఏంటి? ఎవరమ్మా ఇప్పుడు 200 ఇస్తేనే ఫిట్టింగ్ చేస్తా అని ఎవరో ఒకసారి ముందు మీరు ఇప్పుడు కరెంట్ మీరు కానీ వాళ్ళ అడ్మిన్ తీసుకోండి, ఏమండి వాళ్ళ అడ్మిన్ డబ్బులు తీసుకోండి, వాళ్ళు అడగండి. ప్రెసెంట్ అయితే ఫిట్టింగ్ చేసే వాళ్ళు మాకు ఇస్తేనే చేస్తాం. ఎవరు మీతో అన్నది ఎవరు? ఫిట్ చేసే వాళ్ళు ఇప్పుడు జనాలు క్లియర్ గా పెట్టాలి, వీడియో క్లియర్ ఉండాలి. ఇప్పుడు కాదు, మీటర్ ఫిట్ చేసేటోళ్ళు కూడా వచ్చారు కదా. అప్పుడు మార్నింగ్ 11కి వచ్చి 3 గంటలకు వచ్చారు 3 గంటలకు వచ్చారు మా దగ్గరికి. వచ్చారు, చూసారు, అని చెక్ చేసి వెళ్ళిపోయారు. ఏంటంటే వస్తాం అనుకుంటా పోయారు. ఇప్పుడు కాదు, ఎన్ని గంటల లంచ్ కాదు, ఎన్ని గంటల లంచ్ ఎవరికి? ఆయన దొరకాయి కదా, ఆయన వెళ్ళిపోతేనే కదా. ఇప్పుడు మనం చూస్తున్నాము ఇక్కడ అసలైన సమస్య ఇక్కడ డబ్బులు వసూలు చేసేది, కానీ ఇదంతా కూడా దారి మళ్ళుతున్నది. సో ఒక్కసారి యాజ్ ఏ మీరు కాంట్రాక్టర్ కాబట్టి మీరు కానీ ఏదన్నా పైసలు వసూలు చేస్తున్నారా? జనాల దగ్గర సాక్ష్యం అయిపోయింది, మాకు తెలియదు. చెప్తాను, మీ రిపోర్టర్లు కూడా మైకులు చేతులు ఉన్నాయని ఏదో ఉరుకురాకరు. నేను ఎవరు చెప్తాను, ఫస్ట్ వాళ్ళ అడ్మిన్ వసూలు చేస్తారు. ఒక్కొక్కరి దగ్గర 1000 రూపాయలు వసూలు చేస్తారు. తెలుసా? 1000 రూపాయలు కాదు, 200. విజయ్ కుమార్ ఎవరు? విజయ్ కుమార్ అట. మరి ఆయన వసూలు చెప్పి ఆయన వసూలు చేయలేదు, ఆయన వసూలు చేయలేదు. విజయ్ కుమార్ ఆయన చెప్పాడు. మరి ఖదీర్ ఎవరు? అది మనకు తెలుదు. మరి ఇక షేక్ ఎవరు? షేక్ ఎవరు తెలియదు. అసలు మీరు అందరు ఎందుకుంటారు ఇక్కడ? ఇప్పుడు వీళ్ళందరూ ఎందుకుంటారు ఇక్కడ? అసలు ఇప్పుడు సమాచారం మేరకు ప్రేక్షకులారా, ఇప్పుడు మనకు వచ్చిన సమాచారం మేరకు కొంతమంది ఇక్కడ సిండికేట్ గా ఫామ్ చేసి జనాల దగ్గర నుంచి పైసలు వసూలు చేసుడు జరుగుతా ఉంది. అధికారులు నేను ఒకటే చెప్తున్నా, మాకు ఇదే ఒకటే వస్తువు కాదు. మేము పొద్దున్న నుంచి ఎక్కడెన్నో చాలా చెట్లు పడిపోయినాయి, ట్రాన్స్ఫర్లు కూలిపోయినాయి. చేసి వచ్చే వరకు ఈ టైం అయింది. నిన్న రాలేదు, మేము మొన్న రాలేదు. కాబట్టి ఇప్పుడు వచ్చి ఆయన ఏం సబ్ ఇంజనీర్ వచ్చిండు, ఏం రిలీజ్ చేసిండు, ఏం కథ మాకు తెలియదు. ఇప్పుడు ఆడికి పోయి మేము ఎన్ని రిలీజ్ చేసిన అనేది చూసి చేస్తాం. మీ పేరు చెప్తున్నారు, మీకు అది కరెంట్ పేరు పక్క పెట్టేది చెప్తాను. ఎవడాడు అని తీసుకురామని ఫస్ట్ నమ్మడికి తీసుకురావాలా? వాయిస్ పేరు నింపేయాలి అందరికి. ఇప్పుడే నింపేయాలన్నా మీ అందరూ చెప్పండి. నా వయసు ఉందా అన్న? మీ పేరు? నా వయసు ఉందా? ఒక నింపేయాలన్నా మీ వాయిస్ నాకు కదా, ఇదే వాయిస్ కదా. ఇప్పుడు మనకు అధికారులు క్లియర్ కట్ గా చెప్తున్నారు, ప్రతి ఒక్క పని కూడా ఉచితంగా జరుగుతుంది. ఎవరైతే బిల్డింగ్
డెఫినెట్లీ అండి, ఆడికి కూడా వస్తాము. ఎవరైతే బిల్డింగ్ కు ఇన్ఛార్జెస్ అనేసి ఉన్నారో వాళ్ళు మాత్రము పైసలు వసూలు చేస్తున్నారు అనేసి మనకి ఇక్కడ అధికారులు చెప్పడం జరిగింది. సో ప్రజలారా చాలా జాగ్రత్తగా ఉండండి. పైసలు ఇక్కడ ప్రభుత్వం అయితే అడుగుతలేదు, ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళు కూడా మేము తీసుకుంటలేమనేసి క్లియర్ కట్గా చెప్పడం జరిగింది. సో జాగ్రత్తగా కూడా మీ పైసలను జాగ్రత్తగా వాడండి, ఎక్కడ కూడా మోసపోకండి.